వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. విదేశీ పర్యటన ముగించుకొని సొంత రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికిన వైసీపీ ముఖ్య నాయకులు. కుప్పంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు కత్తులతో దాడి. వారిని అరెస్ట్ చేయాలని శాంతిపురం టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు. మైలవరం లక్కిరెడ్డి, అనిమిరెడ్డి డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం. లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించిన రిటర్నింగ్ అధికారి పి సంపత్ కుమార్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం నంజంపేటలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు కత్తులతో దాడికి దిగబడ్డారు. గ్రామంలోకి చొరబడి వైసీపీ నాయకుడు కృష్ణమూర్తి అనుచరులతో కలిసి వీరంగం సృష్టించారు. పాత కక్షల నేపథ్యంలో ఇంటి వద్దకు వెళ్లి టీడీపీ కార్యకర్తలు ఉమాశంకర్, నాగభూషణం, గిరిప్రసాద్పై కత్తులతో దాడి చేశారు. ఇందులో నాగభూషణం తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ నాగభూషణంను పిఎస్ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వైసీపీ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని శాంతిపురం టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ ఇంద్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన గుడివాడ సబ్ డివిజన్ డిఎస్పీ పి శ్రీకాంత్ మాట్లాడుతూ 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా ఎంతో ఓర్పుతో ఉన్న అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులకు, స్థానిక రాజకీయ పార్టీల కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు సంయమనంతో ఉండాలని, ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకూడదని తెలియజేశారు. సాధారణ నేరాలలో ఉండే ఇబ్బంది కన్నా ఎన్నికల నియమావళిలో ఉల్లంఘించిన వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని అన్నారు. నాయకులు ఇచ్చుకునే అవకాశం పెరుగుతుంది. ఆ ప్రజల యొక్క ఏదైతే నిర్ణయం ఉందో దానందరినీ కూడా మనం గౌరవించడం మన బాధ్యత. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం మనం రాసుకున్న రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి. ఇందులో భాగంగా ఎలక్షన్ కేసులు ఉన్నవి ఎట్టి బస్సులు కూడా తీయబడవు. ఎట్టి బస్సులు కూడా రికమెండేషన్ కి కూడా లొంగదు. ఎలక్షన్ కేసులో ఇరుక్కుంటే 10 ఎలక్షన్ కి, సర్పంచ్ ఎలక్షన్ కి, జడ్పీటీసీ ఎలక్షన్ కి, మున్సిపల్ ఎలక్షన్ కి, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ కి మీకు ఇదే తంతు. ఏం తంతు? పోలీసులు తీసుకోవడం, కూర్చోబెట్టడం. మామూలు రౌడీలు కానీ వేరే వాళ్ళు కొట్లాడుకున్నాం, వాళ్ళకి పెద్ద కొద్దిగా సాఫ్ట్ కార్న్ ఉంటుంది. కానీ రాజకీయ కేసులలో, ఎలక్షన్ కేసులు ఉన్న వాళ్ళకి ఎలాంటి సాఫ్ట్ కార్న్ ఉండదు. పోలీసు తరఫున ఫస్ట్ తీసుకొచ్చి లోపల పడేస్తారు ఎలక్షన్ రోజు. తర్వాత 5 నిమిషాలు మీకు ఓటింగ్ ఇస్తారు, ఓటు వేసుకున్నాం మనిషి. ఇది అవసరమా మనకి? ఒకసారి ఆలోచన చేయండి మీరే. ఇట్లాంటి పరిస్థితి మనకు అవసరమా? ఎందుకు అవసరం లేదు? అవసరమే లేదు. మన ఓటు మనం వేసుకుంటాము. మనము రాజకీయాలు చేయాలి కాబట్టి మన ఓటు మనం చెప్తాం. మా పార్టీ విషయాలు ఇవి, మా పార్టీ విషయాలు ఇది, మాకు ఓటు ఏంటి అని అడుగుతాం. అది కరెక్ట్ పద్ధతి. అంతేగాని చట్టాన్ని ఉల్లంఘిస్తాము, చట్టం కాదు వాళ్ళు వేస్తుంటే మేము అడ్డుపోతాము అంటే అది పరిస్థితులు అసలు మంచి పద్ధతులు కాదు. ఒక డెమోక్రటిక్ లో ఒక వ్యక్తి స్వేచ్ఛను ఎవరు కూడా అడ్డుకోరాదు. ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఓటు వేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఓటు అనేది జరిగింది. మన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా చేశారు. దానికి
మంచిది. తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ అనేది వస్తుంది, ఎవరో ఒకరే గెలిచేది, ఎలక్షన్ రిజల్ట్స్ లో ఒకరే గెలుస్తారు. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఇలా ఫీలింగ్ పెట్టుకునేసి అనవసరంగా శాంతియుతంగా ల్యాండర్ ప్రాబ్లం ఉండేది, ల్యాండర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే అది మనకే నష్టం. ఏదైనా ఆస్తులు ధ్వంసం చేస్తే అది మన గుడివాడ ఆస్తులే. ఎవరైనా కొడితే మన గుడివాడతాన్ని మనం కొట్టుకున్నాం, మనం కొట్టుకునే అవసరమా లేదు. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. మీ పక్కన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కి, మీ పెద్ద వాళ్ళకి కూడా చెప్పండి. పోలీస్ శాఖ కోరుతున్నది ఏమంటే 4వ తేదీ ఎలక్షన్ల తర్వాత అందరూ కూడా శాంతియుతంగా ఉండాలి. ఆ రోజు మనకి విక్టరీ ర్యాలీస్ లేవు, అది పక్కా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కాబట్టి మీరందరూ కూడా అనవసరంగా ఆవేశపడేసి చేశారనుకోండి, రికార్డు ఉంటుంది, వీడియో రికార్డింగ్, రేపు మళ్ళా కేసు కట్టమంటారు, అప్పుడైనా బాధనే. చూడండి, ఎంత అవసరం లేదు కదా. ఇప్పుడు మనము మన అభ్యర్థి గెలిచారు, సంతోషం, హ్యాపీగా ఇంట్లో కూర్చొనేసి అందరితో, ఫ్యామిలీతో లేదు ఫ్రెండ్స్తో కూర్చొని ఇంట్లో రూమ్లో కూర్చొని మాట్లాడుకుని ఎంజాయ్ చేయండి. అంతేగాని రోడ్లోకి వచ్చి మనం ప్రదర్శిస్తేనే మన గెలుపు, మన రోడ్లో వచ్చి గొడవ చేస్తేనే మన ఓటు అనుకుంటే అది తెలివి తక్కువ ఆలోచన. మైలవరం లక్కిరెడ్డి అనిమిరెడ్డి డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ఆర్ఓ జేసీ సంపత్ కుమార్ నిర్వహించారు. రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సంబంధించిన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి సంపత్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్ విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి నిబంధనలకు సక్రమంగా అవగాహన చేసుకోవాలని అన్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అనుమతి పత్రాలున్న ఏజెంట్లను మాత్రమే లోనికి అనుమతించాలని తెలిపారు. కౌంటింగ్ సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌంటింగ్ లో పాల్గొనే వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. క్యాండిడేట్ నేమ్స్ అన్ని ప్రింట్ చేసి ప్రీ ప్రింటెడ్ మెటీరియల్ ఇచ్చేస్తాం. దాంట్లో నంబర్ ఆఫ్ ఓట్స్, ఇన్వాలిడ్ ఏమన్నా ఉన్నట్లయితే ఇన్వాలిడ్ ఓట్స్, తర్వాత వ్యాలిడ్ ఓట్స్ ఫైనల్ వస్తే దాని పక్క కాలంలో మనం కొత్తగా వర్డ్స్లో రాయమని చెప్తున్నాం. ఎందుకు రాయమంటున్నామంటే ఒక్కొక్కరు వేసేటువంటి నంబర్స్ తేడాగా ఉంటాయి. ఒక 7 ఇలా రాస్తారు, ఒకటి అయిపోతుంది, 7 కాస్త ఇలా అన్నప్పుడు ఒకటి అలా తప్పు. ఒక్కొక్కరు ఆ టేబుల్ సెట్లో వాళ్ళకి మీకు కలిపి ఒక బ్రీఫ్ ఉంది. సో దిస్ విల్ స్టార్ట్ అట్ 7:30. సో 7:30కి మనం సీరియస్ గిన్నెలు అందరూ 7:30కి బ్రీఫింగ్ అనేది ఉంటుంది. సో వన్స్ 7:30 తర్వాత 7:45కి పార్లమెంట్కి సంబంధించినటువంటి సియు టీమ్ ఏదైతే ఉందో ఫస్ట్ సియూస్ అన్ని రెడీ చేసుకోండి. ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ లో ఏ టేబుల్ ఎఫిషియెంట్ గా పనిచేస్తుందో మీకు అవగాహన, ఏ టేబుల్ సరిగా పనిచేయట్లేదో అవగాహన. మీకు రో ఇన్ఛార్జెస్ కింద మంచి ఆఫీసర్స్ పెట్టడం జరిగింది. ఒక దానికి పార్లమెంట్కి శంకర్ నాయక్ ఉంటారు కమిషనర్. ఎందుకంటే పార్లమెంట్కి అదేవిధంగా అసెంబ్లీకి తిరగాల్సి వస్తుంది, పైకి కిందికి, ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి తిరగాల్సి వస్తుంది. సో అలా తిరిగేటప్పుడు నాకున్న సమస్య ఏంటంటే అక్కడ ఒక సీనియర్ ఆఫీసర్ ఉండాలన్న ఉద్దేశం. సో అక్కడ ఏఆర్ఓ కిందేమో మన తహసీల్దార్ ఇబ్రహీంపట్నం సాయిరాజు ఉంటాడు. అక్కడ అటు రో ఇన్ఛార్జ్ గాను సమస్యలు ఏమన్నా వస్తే ఓవరాల్ గా చూసుకోవడానికి నాయక్ గారు. సో ఇది మనము ఈ మన మున్సిపల్ కమిషనర్ అండ్ అదర్ రో ఇన్ఛార్జెస్, అదేవిధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి రో ఇన్ఛార్జెస్ వితిన్ 2 రౌండ్స్ ఏ టేబుల్ ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నారు, ఏ పరిస్థితి. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం వీఆర్ గివింగ్ లిమిటెడ్ నంబర్ ఆఫ్ పర్మిషన్ పర్ కార్. సో వచ్చే సిబ్బంది కోసం అని చెప్పి 3 పాయింట్లను ఐడెంటిఫై చేశాం. ఒకటి, అటువైపు వచ్చేటువంటి అంటే విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి సీకే కన్వెన్షన్ దగ్గర బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వారికి కేతనకొండ దగ్గర, అక్కడ నుంచి నందిగామ నుంచి వచ్చే వాళ్ళకి కేతనకొండ దగ్గర బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి మన ఇబ్రహీంపట్నం ఎంట్రన్స్ లో ఒక ఏరియాలో బస్సులు పెట్టి అమ్మ చివరి కోరిక నెరవేర్చేందుకు 100 దేశాల యాత్రకు శ్రీకారం చుట్టినట్లు నగరానికి చెందిన ఐటీ నిపుణుడు రామకృష్ణ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో స్వచ్ఛమైనది ఏదైనా ఉంది అంటే తల్లి ప్రేమ ఒకటేనని అన్నారు. తాను 10 నెలల వయసులో అనారోగ్య బారిన పడ్డ
అమ్మ జ్యోతిర్మయ్ 2023లో బావిలో పడి మృతి చెందిందని అన్నారు. నవల రచయిత్రి అయిన తన తల్లి ప్రస్తుత సామాజిక మాధ్యమాలలో పిల్లల కోసం తాను రాసిన కథలను ప్రచారం చేయాలని కోరడంతో ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఇప్పటికే 33 దేశాలు పూర్తి చేసిన తాను ఈ ఏడాది చివరి నాటికి 100 దేశాలు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఏ దేశానికి వెళ్ళినా ఆయా దేశాల విశిష్టతను, అక్కడి ప్రజల ఆచార సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తూ తీసిన వీడియోలను యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తున్నట్టు తెలిపారు. నా వల్ల ఆలస్యమైంది, క్షమించండి. సో నా పేరు ఆర్కే, నేను ఒక ప్రపంచ యాత్రికుడు. ఆర్కే వరల్డ్ ట్రావెలర్ అనే నా యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ జూలైలో స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పటికీ నేను 49 కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. దాంట్లో నేను ఈ ఇయర్ పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే 1 ఇయర్లో 100 కంట్రీస్, ఒకే సంవత్సరంలో 100 దేశాలు తిరుగుదామనే ఒక టార్గెట్తో తిరుగుతున్నాను. ఇప్పటికీ 2024లో మనకి 5 మంత్స్ పూర్తయ్యాయి. 5 నెలల్లోనే ఇప్పటికి 33 దేశాలు చూడడం జరిగింది. నెక్స్ట్ ఎల్లుండి నేను మళ్ళీ లండన్కి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళడంతో వాళ్ళు అక్కడ 5 దేశాలు, ఆ తర్వాత యూరోప్లో 20 దేశాలు, ఆ తర్వాత క్యారిబియన్ కంట్రీస్లో 14 దేశాలు అన్ని కలుపుకొని నెక్స్ట్ 3 నెలల్లో మళ్ళీ ఇంకొక 40 దేశాలు తిరగబోతున్నా. ఆ తర్వాత నాకు ఇంకొక 3 నుంచి 4 నెలల్లో ఇంకో 33 దేశాలు తిరగాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది 100 దేశాలు కంప్లీట్ చేసుకోవాలంటే. సో ఇదంతా కూడా తిరిగేది నేను కంప్లీట్ ప్యూర్ వెజిటేరియన్. సో ఒక వెజిటేరియన్ కూడా ప్రపంచ యాత్ర చేయగలరు, ఒక వెజిటేరియన్ కూడా 100 దేశాలు తిరిగి రావచ్చు అని చెప్పేసి ప్రూవ్ చేయడమే నా పాయింట్. సో నా పేరు ఆర్కే అండి. సో రామకృష్ణ. సో ఇప్పటివరకు నాకు తెలిసి మీరు అందరూ నన్ను చూసారో తెలియదు, నేను ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాను. సో నా ఛానల్లో దాదాపు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఈరోజు ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి అని అంటే, నాకు వచ్చిన ఈ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వల్ల నాకు వచ్చిన ఈ యూట్యూబ్ నుంచి ఈ సిల్వర్ ప్లే అవార్డు అనేది రావడం జరిగింది. సో నేను ఈ ఇయర్ మొత్తంలో 100 దేశాలు తిరుగుతున్నాను కాబట్టి ఆన్ యావరేజ్ నేను ఒక దేశంలో 3 నుంచి 4 రోజుల నుంచి ఉండడానికి అవకాశం లేదు. అలా అయితే నేను 100 దేశాలు పూర్తి చేసుకోగలను. సో ఈ 100 దేశాల టార్గెట్తో పాటు తిరుగుతున్నప్పుడు నాకు ఈ సిల్వర్ ప్లే బటన్ అనేది ఇది ఒక అచీవ్మెంట్ లాగా అనిపించింది, ఈ మైల్ స్టోన్ లాగా అనిపించింది. ఈ మైల్ స్టోన్ని అందరికీ చూపించాలి, ప్లస్ మన వాళ్ళకి తెలియజేయాలనుకొని నేను స్టార్ట్ చేస్తున్నాను. అందుకోసమే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్కి అందరినీ పిలవడం జరిగింది. సో అంటే నేను పుట్టి పెరిగింది జనగాం అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి దాదాపు 80 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇప్పుడు ప్రస్తుతానికి జనగాం అనేది సపరేట్ జిల్లాగా ఉంది. ఒకప్పుడు వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. ఇది చాలా డిస్టర్బెన్స్ ఉంది. నా వాయిస్ నాకు వినిపిస్తుంది. సైదాబాద్ జయనగర్ ప్రధాన రహదారిపై ఇన్నోవా కార్ బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున నిర్లక్ష్యంగా ఇన్నోవా కార్ రోడ్డుపై వెళ్తున్న 4 వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా కార్ ఆపకుండానే వెళ్లిపోయింది. కేసు నమోదు చేసుకున్న సైదాబాద్ పోలీసులు ఇన్నోవా కార్ వివరాలు సేకరిస్తున్నారు.
విదేశీ పర్యటన ముగించుకొని లండన్ నుంచి రాష్ట్రానికి సీఎం జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబం చేరుకుంది. గన్నవరం ఎయిర్పోర్ట్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్, మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తదితర వైసీపీ ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విదేశీ పర్యటన ముగించుకొని సొంత రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్, గన్నవరం ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికిన వైసీపీ ముఖ్య నాయకులు. కుప్పంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు కత్తులతో దాడి, వారిని అరెస్ట్ చేయాలని శాంతిపురం టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు. మైలవరం లక్కిరెడ్డి, అనిమిరెడ్డి డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం. లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించిన రిటర్నింగ్ అధికారి పి సంపత్ కుమార్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.